गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सर? हाउ आर यू नन्ना? సో నిన్న మనం అంతర్రాష్ట్రీయ స్థాయి पर హిందీ ఇంటర్నేషనల్ లెవెల్లో మన హిందీ యొక్క గొప్పతనం అనేటువంటిది దానికోసం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనం విషయ ప్రవేశ వరకు కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకుందాం. లెటర్ అనేటువంటిది ఈ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ లెటర్ మనకి రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అహ్మద్. ఓకే, బషీర్ అహ్మద్ ఈ లెటర్ రాస్తున్నారు. ఈ లెటర్ రాసేటువంటి వాళ్ళని ప్రేషక్ అని అంటారు. ఎవరైతే లెటర్ రాస్తారో వాళ్ళని ప్రేషక్ అని అంటారు. అలాగే ఎవరైతే లెటర్ ఇక్కడ ప్రేషక్ ఎవరు అని అంటే బషీర్ అహ్మద్. ఓకేనా? అండ్ ఎవరైతే లెటర్ పొందుతారో, ఎవరి కోసమైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళని పావక్ అంటారు. పానే వాలా పొందినటువంటి వాళ్ళు. పావక్ అంటే ఎవరైతే లెటరు తీసుకుంటారో వాళ్ళు. సో ఇక్కడ ఎవరు పావక్ అని అంటే అభినవ్ కుమార్. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూసారా? అర్థమైందనా? బషీర్ అహ్మద్ లెటర్ రాస్తున్నారు. సో ప్రేషక్ తను. అభినవ్ కుమార్ పావక్. ఓకే, సో ఇక్కడ మనకి లెటరు అభినవ్ కుమార్కి రాసేటువంటి లెటర్లో ఏముంది, ఇక్కడ ఎక్కడి నుంచి రాస్తున్నారు అని అంటే హైదరాబాద్. ఇక్కడ నుంచి నన్ను ఈ లెటర్ రాస్తుంది హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఎప్పుడు ఇదంటే మనకి లెటర్ ఈ బుక్స్ ప్రింట్ అయినప్పుడు వచ్చినటువంటి ప్రింట్ అయ్యేటప్పుడు రాసినటువంటి డేట్స్ ఇవన్నీ కూడాను 8th date 9th month 2014. ఓకే, సో మనకి కామర్స్ ఫుల్ స్టాప్లు అనేటువంటివి చాలా జాగ్రత్తగా వీటన్నిటికీ కూడా చక్కగా మార్కులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీకు తెలుసు లెటర్ రైటింగ్ అనేటువంటిది ఎలా ఉండాలో ఉన్నది. సో హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ప్రియ మిత్ర తుమ్ कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो. సో ప్రియమైనటువంటి మిత్రుడు తుమ్ कैसे हो, నువ్వు ఎలా ఉన్నావు? ఆశా కర్తా హూకి అంటే ఆశిస్తున్నాను ఏంటంటే తుమ్ అప్నే పరివార్ కే సాత్, యోగక్షేమాలు అనేటువంటివి అడగడం చాలా అవసరం, అవునా కాదా? సో ఆశిస్తున్నాను ఏంటంటే నువ్వు మీ పేరెంట్స్తో, పరివార్ కే సాత్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో సకుశల్ హో, చాలా క్షేమంగా ఉన్నావు అని అనుకుంటున్నా. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. तो ఇది తెలుసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటనంటే బహుత్ బడి ప్రసన్నత హుయి, చాలా హ్యాపీ అనిపించింది. కి ఏంటి అని అంటే तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में, నువ్వు హిందీ రిలేటెడ్, జుడ్నా అంటే కలవడం అనమాట. అంటే హిందీకి సంబంధించినటువంటి వివిధ రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్లో భాగ్ లే రహే హో అంటే పార్టిసిపేషన్ అనేటువంటిది చేస్తున్నావు. సో అది తెలుసుకొని నాకు చాలా సంతోషం అనిపించింది. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. సో నువ్వు లెటర్ రాసేవేంటి అని అంటే హిందీ భాష యొక్క ఇంపార్టెంట్ ఏంటి మన లైఫ్లో అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. మే తుమ్హారీ జిజ్ఞాసా కా నీచే సమాధాన దే రహా హూ. సో నేను నీ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దానివల్ల నేను నీకు సమాధానం అంటే ఈ జవాబు ఆన్సర్ అనేటువంటిది నీకు ఇక్కడ రాస్తున్నాను అని చెప్తూ, సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్నారు చూడండి. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. సో మన భారతదేశానికి స్వాతంత్రం తేవడం కోసం ఏదైతే ఫైట్ జరిగిందో అప్పుడు
మన దేశంలో ఏకతా కే సూత్రం అంటే మొత్తాన భారతదేశం అంతటినీ కూడాను, అంటే భారతదేశంలో ఉండేటువంటి భారతీయులందరికీ కూడాను ఒకే ఒక మాట మీద నిలబెట్టడానికి ఒక భాష అవసరం చాలా వరకు ఉండేదంట. యహ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. సో ఆ పని అందరికీ ఒకే మాట మీద నిలబెట్టేటువంటి విధంగా చేయగలిగినటువంటి లాంగ్వేజ్ కేవలం హిందీకి మాత్రమే సాధ్యమైందంట. మీకు అందరికీ తెలుసు హిందీ ఎందుకు సాధ్యమైందని అంటే, మ్యాక్సిమం మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం హిందీ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అసలు వీళ్ళందరికీ భాష అవసరం ఏముంది అంటే, ఖచ్చితంగా మన ఆలోచనల్ని మన భావాలను వ్యక్తపరచడానికి ఒక లాంగ్వేజ్ అనేటువంటిది చాలా అవసరం. సో అక్కడ జరిగేటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ సమయంలో మనం అందరమీ కూడా మన ఆలోచనలు మన ఒకరినొకరు షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలిసినటువంటి ఒక లాంగ్వేజ్ చాలా వరకు అవసరం. సో అటువంటి లాంగ్వేజ్ ఏది అని అంటే, ఏదైతే ఎక్కువ మంది తెలుసు, ఎక్కువ ప్రజలు తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉపయోగపడుతుంది. సో చాలా తక్కువ మంది తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటి లాంగ్వేజ్ ఏదైనా ఉంది అని అంటే అది మన హిందీ అనేటువంటిది. అందుకే అటువంటి పని అందరినీ కూడాను ఒక్క మాట మీద నడిపించగలిగినటువంటి లాంగ్వేజ్ ఏదైనా ఉంది అని అంటే అది మన హిందీకి సాధ్యమైందంట. आज हमें एक से अधिक భాషాయే సీఖనా జరూరీ హే. నవేడేస్లో అయితే ప్రతి ఒక్కరికి కూడాను ఏక్సే అధిక్ ఒక లాంగ్వేజ్ అనేటువంటిది నార్మల్గానే మనము నేర్చుకుంటున్నాం. మన మాతృభాష అనేటువంటిది డెఫినెట్గా ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. పుట్టుకతోటే అది పుట్టుతూనే మనం మన పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఇలాగా సొసైటీలో నడుస్తూ మనం లాంగ్వేజ్ మన ప్రాంతీయ భాష అనేటువంటిది నేర్చుకుంటాం. కానీ ఏక్ సే బడికర్ అధిక భాషాయే మోర్ దెన్ వన్ అంటే ఒక్కటి మనం అంటే స్కూల్కి వచ్చిన తర్వాత మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాం కదా మేడం అని అంటే, డెఫినెట్గా ఇంగ్లీష్ అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు. అన్ని ప్రాంతాలలో ఏ కంట్రీలో అయినా సరే పేదవాళ్ళు కూడా ఉంటారు. అందరూ స్టడీస్ చేసేటువంటి వాళ్ళు ఉండరు. మనం స్కూల్కి వచ్చి నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది. సో అలాంటి స్కూల్కి వెళ్ళనిటువంటి వాళ్ళు, చదువులు రానటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? సో వాళ్ళకి రానటువంటి భాష కూడా ఉంది కదా మరి ఆ ఇంగ్లీషు. సో అందుకే మ్యాక్సిమం ఇంగ్లీష్తో మనం నార్మల్గా మన ప్రాంతీయ భాష తెలుగు నేర్చుకుంటున్నాము, అలాగే చదువుకుంటున్నాం. కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది జాబ్ పర్పస్ మీద ఎక్కడికైనా వెళ్ళగలిగే విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. కానీ మోర్ దెన్ వన్ అంటే మోర్ దెన్ వన్ అంటే 2 ఇనఫ్ మేడం అని అనుకుంటే అది సరికాదు. ఇంకా మ్యాక్సిమం లాంగ్వేజెస్ అనేటువంటి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి వాటిలో చాలా ఇంపార్టెంట్ మనకి హిందీ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ, जिसमें హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. చూసారా, మనం నేర్చుకుంటున్నటువంటి లాంగ్వేజ్లో హిందీ ఇంగ్లీష్ అనేటువంటిది నార్మల్గానే మనకు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం, కానీ హిందీ కూడాను చాలా ఇంపార్టెంటే. ఈ 2 లాంగ్వేజెస్ మన ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి. అంటే మనకే కాదు ఇక్కడ చెప్పేది, మనం ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి తెలుగు అనేటువంటిది మన ప్రాంతీయ భాష, అది హిందీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సో ఎవరైనా సరే వారి ప్రాంతీయ భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకోవడం చాలా అవసరం. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. మన హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల సారే భారత్కి పెహచాన్, భారతదేశాన్ని అంతటినీ కూడా చక్కగా గుర్తించే విధంగా చాలా చక్కగా గుర్తించగలమంట. అందరితో పరిచయం అనేటువంటిది మనం పెంచుకోగలం. భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారో అందరితో కూడాను మనం చక్కగా మన భావాలను వ్యక్తపరుచుకుంటూ మనం అందరితో కలిసి కలవగలం, మన ఆలోచనలు షేర్ చేసుకోగలం. भारत के अलग अलग प्रांतों में अलग अलग భాషాయే బోలీ జాతీ హే. సో మనకందరికీ తెలిసిందే భారతదేశం అనేటువంటిది ఎన్నో
రాష్ట్రాలు కలిసినటువంటి దేశం. అవునా కదా? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడాను వాళ్ళ యొక్క ప్రాంతీయ భాష అనేటువంటిది సెపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో తెలుగు, ఒరిస్సాలో ఒడియా, బంగ్లాదేశ్లో బెంగాలీ, అలాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క ప్రాంతీయ భాష అనేటువంటిది ఉంటుంది. అంటే అందరిది కూడా సెపరేట్ లాంగ్వేజెస్. అవునా కదా? हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. సో మన భారతదేశంలో అన్ని ప్రాంతీయ వాసులతో కూడా కలిసి అన్ని స్టేట్స్ వాళ్ళతో కూడా కలిసి వాళ్ళతో స్నేహాన్ని చేయాలి. ఎక్కడికైనా ఏ స్టేట్కి వెళ్ళినా సరే అక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం వాళ్ళతో చక్కగా కన్వర్జేషన్ చేయగలగాలి అని అంటే ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే. అంటే ఇందాకలా చెప్పుకున్నట్టు అందరూ కూడాను ఇంగ్లీష్ మీడియంలోన చదువుకునేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు, అసలు స్టడీస్ చేసేటువంటి వాళ్ళు కూడా లేకపోవచ్చు. అవునా కదా? సో అన్ని ప్రాంతీయ వాసులకి కూడాను మన కంట్రీలో ఉండే అన్ని స్టేట్స్ వాళ్ళకి కూడాను కలపడానికి అని అంటే భావాలు వ్యక్తపరచడానికి, ఫీలింగ్స్, మన ఆలోచనని షేర్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్గా ఒక లాంగ్వేజ్ అనేటువంటిది చాలా అవసరము అని చెప్తున్నారు. అందుకే हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए అన్ని ప్రాంతాలతో కలవాలి అని అంటే ఏక భాషకి ఆవశ్యకత హోతీ హే, ఒక లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం ఉంటుంది. జిసే సారే భారత్ కే వాసి జాన్తే హే, ఏ లాంగ్వేజ్ అని అంటే అది భారతదేశంలో అందరూ కూడాను అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా తెలిసి ఉండాలి ఆ భాష. మరి ఆ భాష ఏంటని అంటే చూద్దాం. అక్కడ वैसी भाषा ही हिंदी है. సో అటువంటి లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది హిందీనే అని అంటున్నారు. ఎందుకంటే జో సారే భారతీయోं को एकता के सूत्र में बांधती है, అందుకే అంటారు అందరినీ కూడా ఒకే మాట మీద నిలబడుతుందంట హిందీ అనేటువంటిది. అందుకే హిందీ జోడ్నే వాలి హే తోడ్నే వాలి నహి, అంటే కలిపేటువంటిది విడదీసేటువంటిది కాదు. हिंदी अपने शाब्दिक अर्थ से ही भी भारतीय कहलाती है. శాబ్దిక్ అర్థసే అంటే హిందీ అనేటువంటి నార్మల్గానే అందులో మీనింగ్ అనేటువంటి భారతీయ అనేటువంటి ఒక మీనింగ్ అనేటువంటిది అక్కడ మనకి కనిపిస్తుంది. ఎలాగా అంటే అక్కడ చూడండి ఇచ్చారు. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर ఈ శాబ్దిక అర్థ భారతీయ ఎందుకంటే భారతీయులు హిందుస్థాన్లో హిందూ అనేటువంటి దాంట్లో హిందీ అనేటువంటిది కూడా మనకి ఉంది. అవునా కాదా? నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, हिंदी अपने शाब्दिक अर्थ से भारतीय कहलाती है. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. सो देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर మన కంట్రీ యొక్క ప్రెజెంట్ని ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకుని భారతీయ సంవిధాన్నే మన భారత రాజ్యాంగం అనుచ్ఛేద్ అంటే ఏంటి ఆర్టికల్ 343(1) బేస్ చేసుకొని హిందీని 14 సితంబర్ అంటే 14 సెప్టెంబర్ 1949లో రాజభాషగా గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాజభాష అంటే ఏంటి అంటే అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాషగా
ఈ భారతదేశం భారత రాజ్యాంగం హిందీని గుర్తించిందనమాట. అధికారిక భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా మన హిందీ భాషని 1949 సెప్టెంబర్ 14లో ఆర్టికల్ 343ని బేస్ చేసుకొని గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అందుకే तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి కూడా మనం అందరమీ కూడా 14 సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ 14 సెప్టెంబర్కి హిందీ దివస్ అనేటువంటిది జరుపుకుంటున్నాం మనం అందరమీ కూడాను. నెక్స్ట్, आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सुरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब, गणराज्य श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में హిందీ की मांग बढ़ती ही जा रही है. ఈరోజు నవడేస్లో చెప్పాలనంటే భారతదేశమే కాకుండా ఇక్కడ ఇచ్చారు చూసారా, ఎన్ని కంట్రీస్ నేమ్స్ ఇచ్చారో, ఈ అన్ని కంట్రీస్లో కూడాను హిందీకి మాంగ్ అంటే హిందీ యొక్క ఇంపార్టెంట్ అనేటువంటిది చాలా ఉందంట. అక్కడ కూడా హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా అవసరం అవుతుందంట. విదేశోं में भी हिंदी की रचनाएं लिखी जा रही है. విదేశాల్లో కూడా విదేశీయులు కూడా హిందీలో రచనలు రచించడం కూడా చేస్తున్నారంట. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. సో అందులో అక్కడ విదేశాల్లో ఉండేటువంటి సాహిత్యకారులు, లిటరేచర్ రచించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా వరకు ఉందంట. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. సో ये हम सब के लिए गर्व की बात है कि ఇది మనందరం గర్వించదగినటువంటి విషయం ఏంటంటే విదేశోं में भारतीयों से ఆపసి వ్యవహార్ కేలియే, మన విదేశాలలో మన భారతీయులతో ఆపసి అంటే వాళ్ళ ఒక భావాలు వ్యక్తపరచడం కోసం, వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం, విదేశాల్లో ఉండేటువంటి భారతీయులతో కలవడం కోసం वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. అదర్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటున్నారు. మన అదర్ కంట్రీస్లో ఎంతోమంది సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు చేసేటువంటి జాబ్స్ పరంగా కావచ్చు, వేరే ఏ రకంగా అయినా సరే వాళ్ళతో కన్వర్జేషన్ చేయాలి అని అంటే ఒక లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం. అది హిందీ చాలా సపోర్ట్ చేస్తుంది అని చాలామంది విదేశీయులు కూడా హిందీ నేర్చుకునే ఆలోచనలో కూడా ఉన్నారంట. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ రకంగా చూడాలంటే హిందీ యొక్క ఇంపార్టెంట్, హిందీ నేర్చుకోవడం అవసరము అనేటువంటి ఆలోచన విశ్వభరమే అంటే ప్రపంచం అంతా కూడాను కనిపిస్తుందంట. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. సో అందుకే భారత్కి అలావా అంటే మన భారతదేశం మాత్రమే కాకుండా అన్ని దేశం మేబీ అంటే వేరే అదర్ కంట్రీస్లో కూడా కై సంస్థాయే ఎన్నో సంస్థలు ఏం చేస్తున్నాయంట, హిందీకే ప్రచార వ ప్రసారమే జుటి హే, హిందీని ప్రచారం చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుందంట. ప్రచార సభలు కూడా ఉంటాయి. మనకి హిందీ ఎగ్జామ్స్ రాయిస్తూ ఉంటారు చూసారా, ప్రచార సభలు. అందుకే ఇలాగైనా సరే నేర్చుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటివి ఎన్నో మన విదేశాల్లో కూడా ప్రచారాలు చేయడం జరుగుతున్నదంట. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. కేంద్రీయ హిందీ సంస్థ సెంట్రల్ ఆఫీస్ కూడాను హిందీ సంస్థ అంటే హిందీ సంస్థ కూడాను మన హిందీ ప్రశిక్షణ అంటే ఎడ్యుకేషన్ని ట్రైనింగ్ ఇవ్వడం, ఈ హిందీ నేర్చుకునేటువంటి విషయంలో ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడాను చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందంట. आज विश्व भर में करीब 150 से अधिक
विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का సంచాలన్ కర్ రహే హే. ఆజ్ విశ్వభర్ మే ఈ నవడే ఇంతవరకు తీసుకుంటే ప్రపంచం మొత్తంలో కరీబ్ అంటే నియర్లీ 150 అంటే 150 కన్నా ఎక్కువే విశ్వవిద్యాలయ్ యూనివర్సిటీస్ అనేటువంటివి హిందీ సంబంధీ కోర్సు అంటే హిందీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నడిపిస్తున్నారంట. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. మీ అందరికీ తెలుసు బ్యాంక్స్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు ఒక్క దగ్గర ఎప్పుడు కూడా పోస్టింగ్ అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎక్కడికి పంపిస్తే అక్కడికి డెఫినెట్గా ప్రమోషన్ అని చెప్పి ఆంధ్రాలో ఉండే వాళ్ళకి ముంబై పంపిస్తారు, ఢిల్లీ పంపిస్తారు, కేరళ పంపిస్తారు, ఏ స్టేట్ పంపిస్తారో తెలియదు. ఎక్కడికైనా పంపిస్తారు. ప్రమోషన్ కావాలి అని అంటే డెఫినెట్గా వెళ్ళాలి. సో ఒక బ్యాంక్ వర్క్ అని అంటే బ్యాంక్లో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తుంటారో మనందరికీ తెలుసు. అందరూ కూడాను మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్సే వస్తారు అని అనుకుంటే అది చాలా పొరపాటు. పేదవాళ్ళు కూడా చాలామంది బ్యాంక్స్కి వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళతో కూడాను మాట్లాడగలగాలి, ఎక్కడికైనా వెళ్ళగలగాలి. మన కంట్రీలో ఏ స్టేట్కైనా సరే వెళ్ళగలగాలి, అక్కడ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడగలగాలి అని అంటే డెఫినెట్గా మనకి హిందీ రావాల్సిన అవసరం ఉంది. మీడియాతో మీడియాలో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ న్యూసెస్ అనేటువంటివి మీడియా అంటే ఏంటి, మన కంట్రీలో మన భారతదేశంలో ఏ స్టేట్లో ఏది జరుగుతుందో ప్రతిదీ కూడా తెలుసుకొని దానికోసం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. అవునా. ఫిల్మ్ ఉద్యోగ్, మూవీస్లో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ ఎక్కువగా చూడండి మనకి హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఇలాగ వేరే స్టేట్స్ నుంచి కూడా తీస్తాం. హిందీ యాక్టర్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అవునా కదా. వాళ్ళకి మనకి తెలుగు రాకపోయినా సరే వాళ్ళతో ఏదో ఒక రకంగా మాట్లాడి ఎలాగో ఒకలాగా మనకి ఇక్కడ యాక్టింగ్ అనేటువంటిది చేయిస్తున్నారు. సో ఏదైనా సరే రకరకాలటువంటి జాబ్స్ ఉంటాయమ్మా. వాటిలో డెఫినెట్గా दिन ब दिन बढ़ती जा रही थी. हिंदी उपयोग అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూనే ఉందంట. इस तरह आज हिंदी नए नए रोज़गारों का प्रमुख आधार बन चुकी है. ఈ రకంగా తీసుకుంటే నవ్వే డేస్లో హిందీ కొత్త జాబ్స్కి చాలా వరకు కూడాను అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది హిందీ. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए हिंदी से అంటే హిందీ లాంగ్వేజ్ ద్వారా अपने भविष्य का निर्माण करने वालों के लिए వాళ్ళ ఫ్యూచర్ని నిర్మించుకోవాలి. ఫ్యూచర్ని తన హిందీ లాంగ్వేజ్ త్రూగా వాళ్ళకు ఒక ఫ్యూచర్ అనేటువంటిది ఒక గోల్ రీచ్ అవ్వాలని అనుకుంటే డెఫినెట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళ కోసం ఈ వెబ్సైట్స్ అన్నీ కూడాను ఇక్కడ చూసారా www.rajbhasha ఇవన్నీ కూడాను ఈ వెబ్సైట్స్లో ఏవైనా సరే సేవా మే తత్పర్ హై. ఇవి ఎప్పుడు కూడా సర్వీస్ అనేటువంటివి ఇవ్వగలవంట, అంటే నేర్చుకోవడానికి. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. సో మనం అందరినీ కూడా చాలా గర్వించదగినటువంటి విషయం ఏంటనంటే విశ్వ హిందీ కా మహత్వ, పూర్తి ప్రపంచం అంతా కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని గుర్తించింది ప్రపంచం అంతా కూడాను. సో అది మనకి గర్వకారణమే. ఇస్కా ప్రమాణ్ యహ హై కి, దానికి అసలు ఏంటి ప్రూఫ్ అని అంటే ప్రపంచం అంతా కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేసింది అని అనడానికి ఒక మంచి ప్రూఫ్ ఏదైనా ఉంది అని అంటే సారే విశ్వ మే 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. విశ్వ హిందీ దివస్, ఇంటర్నేషనల్ హిందీ డే అనేటువంటిది మనకి January 10th మనం వరల్డ్ హిందీ డే అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ హిందీ డే అనేటువంటిది January 10th మనం జరుపుకుంటున్నాం. ఈ తరహా హిందీ అంతర్రాష్ట్రీయ స్तर पर शोभित है. ఈ రకంగా చెప్పాలంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఎంత గొప్ప స్థానం, హిందీకి ఎంత గొప్ప స్థానం ఉందో ఒకసారి ఆలోచించవచ్చు.
ఇది మనకి రాసినటువంటి లెటర్. ఇందులో ఇంకా ఏం చెప్తున్నాడు బషీర్ అహ్మద్ ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. आगे पढ़ाई के लिए నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం ద్వితీయ భాషా के रूप में సెకండ్ లాంగ్వేజ్ రూపంలో హిందీ విషయక చయన్ కర్నేకి సలహా పోచి హిందీ లాంగ్వేజ్ని ఎంచుకోవాలి అనే విషయంలో నన్ను అడిగావు. सो हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. సో ఈరోజు మనందరికీ అర్థమైంది ఏంటి, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉంది, చాలా గొప్ప స్థానమే ఉంది హిందీకి, అవునా కదా. సో హమ్ ఇస్సే అప్నే ఉజ్వల్ భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై. సో ఇంత ఇంపార్టెంట్ ఉండేటువంటి ఈ హిందీ లాంగ్వేజ్ నేర్చుకొని మనం కూడా మన లైఫ్ని ఎంతో చక్కగా మన ఫ్యూచర్ని ఒక బ్రైట్ ఫ్యూచర్ని అనేటువంటిది నిర్మించుకోగలం, అవునా కదా. सो इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा, हिंदी का चयन करना ही लाभदायक है. సో ఆగేకి పढ़ाई के लिए ఫర్దర్ స్టడీస్లో ప్రథమ భాష అయినా కావచ్చు, ఫస్ట్ లాంగ్వేజ్లో అయినా సరే, సెకండ్ లాంగ్వేజ్ అయినా సరే హిందీ అనేటువంటిది నేర్చుకోవాలి. ఎలా ఒకలాగా హిందీ నేర్చుకోవడమే మనకి లాభదాయక బెనిఫిట్ ఉంటుంది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. అంటే ఏమంటున్నాడు, ఇంకా నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఏంటనంటే హిందీసే జుడుకర్, హిందీతో కలిసి అంటే హిందీని నేర్చుకొని అంతర్రాష్ట్రీయ స్तर पर ఇంటర్నేషనల్ లెవెల్లో అప్నే దేశ్ కా నామ్ రోషన్ కరోగే, మన కంట్రీ యొక్క నేమ్ని ఒక మంచి మన కంట్రీకి ఒక మంచి గుర్తింపును అనేటువంటిది ఇస్తావు అని అంటూ ఘర్ మే బడోంకో మేరా ప్రణామ్ కహనా. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేయండి. అండ్ అప్నే స్వాస్థ్య కా పూరా ధ్యాన్ రఖనా. సో మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో అంటూ తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్ అని, ప్రియమైనటువంటి మిత్రుడు బషీర్ అహ్మద్. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, ఎవరికైతే మనం లెటర్ రాసినామో వాళ్ళ అడ్రస్, ఓకే. శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं कक्षा, AP మోడల్ స్కూల్, వేల్దండ, మహబూబ్ నగర్, 509 పిన్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెటర్. సో హిందీ అనేటువంటిది మన చాలా 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 ఉపయోగం ఉందమ్మా. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా హిందీ రావడం అనేటువంటిది చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి తెలుగు రావాలి. ఇంగ్లీష్ మనం మీడియం కదా, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, అందరికీ ఇంగ్లీష్ వచ్చు అని అనుకుంటే అది పొరపాటు. చదువు లేనటువంటి వాళ్ళు, స్టడీస్ లేనటువంటి వాళ్ళు, అలా రోజుగారు చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రావాలని ఏం లేదు. సో అందుకే మన రాజ్యాంగం ఫస్ట్ లాంగ్వేజ్ని మన ప్రాంతీయ భాషగా పెట్టి, సెకండ్ లాంగ్వేజ్ ప్రతి ఒక్క స్టేట్లో కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ పెట్టింది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది హిందీ మాట్లాడేటువంటి స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. సో రిమైనింగ్ అందరూ కూడాను నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి సెకండ్ లాంగ్వేజ్ని హిందీని ప్రతి స్టేట్లో పెట్టడం జరిగింది. అండ్ ఆఫ్టర్ థర్డ్ లాంగ్వేజ్ మన ఇంగ్లీష్. ఓకే, సో ఇది మన అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. అంత ఇంటర్నేషనల్ లెవెల్లో మన హిందీ యొక్క స్థానం ఎంత గొప్పదో ఆలోచించి ఆ హిందీ నేర్చుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరము చేయాలి. ఓకేనా. సో లెసన్ అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ మీకు CW ఇస్తానమ్మా. ఈలోపు మీరు చేయవలసింది ఫుల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేటువంటిది చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.